వెల్కమ్ టు సుమన్ సదాశివని ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనం జనరల్గా కొత్తగా స్టార్ట్ చేసాం. మూవీ అప్డేట్స్, రివ్యూస్, అసలు న్యూస్ ప్రతిదీ కూడా మనం ఇందులో డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ బై క్వశ్చన్, ఫిలిం బై ఫిలిం ఏదైనా వస్తే ఇక్కడ మాట్లాడుకుందాం. ముందే చెప్పేస్తున్నాను, ఇందులో నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, రూమర్స్ కూడా ఉంటాయి అన్నమాట. లెట్స్ స్టార్ట్ విత్ సుబ్బారావు గారు. సార్, విశ్వంబర సినిమా ఎప్పటిదాకా ఎందుకు రిలీజ్ అవ్వలేదు? చిరంజీవి గారు ఈ సినిమా మర్చిపోయారా? లేకపోతే విఎఫ్ఎక్స్ అటర్ ఫ్లాప్ అయిపోయిందా? సినిమా ఇంకా క్యాన్సిల్ అయిపోయిందా? రిలీజ్ అవుతుందా అవదా? సుబ్బారావు గారు, జనరల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే విశ్వంబర సినిమా, అలాగే అనిల్ రావిపూడి సినిమా, అలాగే శ్రీకాంత్ తోడెల మన నాని ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, సో 3 సినిమాలని బాస్ అయితే ఫిక్స్ చేసి రెడీగా ఉంచుకున్నాడు. బట్ ఇప్పుడు ఏంటంటే విశ్వంబర షూటింగ్ అంతా పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. బట్ టేజర్ ఎప్పుడైతే వచ్చిందో టేజర్ ఆశించిన స్థాయిలో లేదు అని చెప్పి వాళ్ళైతే వెనక్కి తగ్గారు. సో ట్రోల్స్ పడుతున్నాయి, ఇలా బాగాలేదు ప్రొడక్ట్ అని చెప్పి. అందుకే ఇంకో 2-3 నెలలు ల్యాక్ చేసి విఎఫ్ఎక్స్ అంతా మళ్ళీ చెక్ చేసి ఆ ఫిల్టర్స్, ఆ కలర్ గ్రేడింగ్ అంతా మార్చి మళ్ళీ పబ్లిక్లోకి తీసుకురావాలి, రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారనమాట. యాక్చువల్గా ఇది బాస్ పెట్టిన కండిషన్. సో అందుకే ఈ సినిమా ఈ పాటికి రిలీజ్ అవ్వాల్సింది. బట్ అది ఇంకా పోస్ట్ పోన్ అవుతూ లేట్ అవుతుంది అనమాట. చూద్దాం మరి లైనప్ ఏ రకంగా మారుతుంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్ అప్పారావు గారి నుంచి. చెప్పండి అప్పారావు గారు. సార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, త్రివిక్రమ్ గారి సినిమా ఓకే అయిందని విన్నాము, నిజమేనా? మరి RC-17 సుకుమార్తో కదా, మరి త్రివిక్రమ్తో సినిమా అయితే సుకుమార్తో సినిమా ఎప్పుడు ఉంటుంది? నిజమే. త్రివిక్రమ్ గారు ఏంటంటే ఈలోగా చరణ్ గారికి ఒక స్క్రిప్ట్ కోసం చెప్పడం జరిగింది, నెరేషన్ అంతా ఇచ్చేశారు. బట్ దీన్ని వెనక నుంచి ఎవరు నడిపిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే చరణ్ని హీరోగా పెట్టి ఏదో ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలి అని ఎప్పటి నుంచో ఉంది. ఆ ఐడియా నుంచి స్టార్ట్ అయిందే ఈ త్రివిక్రమ్ చరణ్ గారి సినిమా. త్రివిక్రమ్ ఏంటంటే స్క్రిప్ట్ రాసేసాడు, చరణ్ గారు చెప్పారు. బట్ RC-17 సుకుమార్తో కదా, సుకుమార్కి స్టోరీ రాయడానికి, ఆ స్క్రీన్ ప్లే సెట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. ఈ గ్యాప్ ఎందుకు వేస్ట్ చేయడం, ఇంకో సినిమా చేద్దాం అని చెప్పి చరణ్ గారు, త్రివిక్రమ్ గారు ఫిక్స్ అయిన తర్వాతనే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈ డెసిజన్ అయితే ఓకే అయింది. మనం RC-17 ప్లేస్లో సుకుమార్ గారు కాకుండా త్రివిక్రమ్ గారితో సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్పారావు సాటిస్ఫైడా? నెక్స్ట్ క్వశ్చన్ టు పాపారావు. సార్, హరిహర వీరమల్లు సినిమా మీద హైప్ ఎందుకు లేదు? ఓజీ అనేది గుర్తుపెట్టుకుంటున్నారు కానీ హరిహర వీరమల్లు అసలు చూస్తారంటారా? పాపారావు గారు, హరిహర వీరమల్లు అనేది లీస్ట్ హైప్డ్ మూవీ ఇన్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్. సినిమాకి కరెక్ట్గా చూసుకుంటే వారం రోజులు కూడా గ్యాప్ లేదు. బట్ ఈ రోజు దాకా సినిమా మీద హైప్ కానీ ఆ ట్రెండ్స్ కానీ ఏ రకంగా మారట్లేదు. అసలు రిలీజ్ డేట్ కంప్లీట్గా ఒక 2-3 నెలల అవతల ఉంది ఓజీకి. దానికోసం ఆలోచిస్తున్నారు తప్ప హరిహర వీరమల్లు అనే సినిమా ఉందని కూడా తెలియట్లేదు ఎవరికి. సో ఈ సినిమాకి మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ పడిందంటే క్రిస్ మధ్యలో వెళ్ళిపోవడం, కీరవాణి మ్యూజిక్ అంతగా ఇవ్వకపోవడం. సో చాలా మైనస్లు ఉన్నాయి. షూటింగ్ డిలే అవ్వడం, ఈ రకంగా సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే పోయింది. ఫ్యాన్స్ అందరూ, న్యూట్రల్ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేసేది ఓజీ కోసమే. ఇదేంటంటే జస్ట్ ఏదో చూడాలి అనే ఉద్దేశం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. ఇది స్కిప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ రోజుకి 3 అప్డేట్లు చాలు. మిగతా అప్డేట్లన్నీ నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం. సో ఉంటాను మరి. నెక్స్ట్ క్వశ్చన్స్ రెడీ చేసుకొని నెక్స్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ తీసుకురండి. మీరు కూడా రండి, నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం.